నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాల్లోకి వెళితే శంకర్ విలాస్ పైవంతెన నిర్మాణం గురించి ప్రజల్లో కొందరు అపోహలు సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో శంకర్ విలాస్ పైవంతెన కోసం భవనాలు, స్థలాలు కోల్పోతున్న వారికి పరిహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ 70 ఏళ్ల కిందట ఈ బ్రిడ్జిని నిర్మించారని తెలిపారు. వైసీపీ వారు చెప్పినట్లు ఆర్యూబీ కట్టాలంటే ఉన్న బ్రిడ్జ్ డ్యామేజ్ అవుతుందన్నారు. భవిష్యత్తులో ఆర్ఓబీని కట్టాలంటే మళ్ళీ ఆర్యూబీని మూసివేయాల్సి ఉంటుందన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ గురించి, ఈ బ్రిడ్జ్ 1958లో కట్టినటువంటి బ్రిడ్జ్, శిథిలావస్థకు వచ్చినటువంటి బ్రిడ్జ్, గవర్నమెంట్ హాస్పిటల్కి పక్కన ఉన్నటువంటి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ ఆగి హాస్పిటల్కి వెళ్ళేటువంటి వాళ్ళు చనిపోతా కూడా ఉన్నారు. వీటన్నిటి దృష్ట్యా 40 సంవత్సరాలుగా గుంటూరు ప్రాంతానికి రానటువంటి కేంద్ర మంత్రి పదవి నాకు వచ్చినటువంటి అదృష్టాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ సర్కార్ తోటి, మినిస్టర్స్ తోటి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ R&B అధికారులతోటి, మినిస్టర్ గారితో, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అతి తక్కువ టైంలో ఈ బ్రిడ్జిని తీసుకొచ్చాం మేము. అయితే మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే నంది వెలుగు బ్రిడ్జ్ అనేది కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2014లో శాంక్షన్ అయితే వర్క్ స్టార్ట్ అవడానికి 2017 వరకు పట్టింది. అంటే ఒక బ్రిడ్జిని తీసుకొచ్చిన తర్వాత ఫైనాన్షియల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెండర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా అవ్వాలి అంటే జనరల్గా 2-3 సంవత్సరాల టైం పడుతుంది ఎక్కడైనా చూస్తే మీరు. అలాంటిది 6 నెలల కాలంలో మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేశాం మేము. ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, మా ఆఫీస్లో ఉండే వాళ్ళ స్టాఫ్ కానీ నిరంతరం ఫాలో అప్ చేస్తే ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే రేపొద్దున స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం మేము ఫస్ట్ టైం. అయితే ఇది విశాల దృక్పథంతో చేయాల్సినటువంటి పరిస్థితి. అందులో ఇప్పుడు వచ్చినటువంటి ఈరోజు 20 మంది చెక్కులు తీసుకున్నారు, ఇంకో 40 మంది ఉన్నారు. ఈ 60 మందికి వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. మిగిలిన వారికి కూడా నేను కోరుకునేది ఏంటంటే, సాధ్యమైనంత వరకు ప్రభుత్వం మీకు కాంపెన్సేషన్ ఇస్తుంది. మీరు లేనిపోనివి అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం కోసం అర్థం పర్థం లేని ఆరోపణలు తీసుకొచ్చి అపోహలు కల్పియొద్దు. విజయవాడ ఎంపీ కేశినేని 3 రోజుల పాటు జరిగిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ ముగింపు ఉత్సవంలో పోటీల్లో గెలుపొందిన మరియు ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు ట్రోఫీలు అందజేశారు. ఫైనల్ మ్యాచ్ లో రాజధాని మీడియా జట్టు అమరావతి మీడియా జట్టుపై గెలుపొంది విజేత అవ్వగా, అమరావతి మీడియా జట్టు 2వ స్థానంలో నిలవగా బెజవాడ మీడియా జట్టు 3వ స్థానం దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో రాష్ట్రంలోని పలు నగరాల నుంచి మీడియా జట్లు పాల్గొనేలా క్రికెట్ లీగ్ జరగాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో విశాఖలో మరిన్ని IPL మ్యాచ్ల నిర్వహణకు ICC చైర్మన్ జై షా అంగీకారం తెలిపారని వెల్లడించారు. జర్నలిస్టుల తరఫున, రిపోర్టర్లు, అన్ని మీడియా హౌస్ల తరఫున ఇక్కడ అమరావతి ప్రీమియం లీగ్ జర్నలిస్టుల తరఫున ఆడినందుకు మాకు మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ముందుగా చాలా ఆనందంగా ఉంది. మీరందరూ చక్కగా ఆహ్లాదకరంగా ఈ 3 రోజులు ఇక్కడ గడిపినందుకు, మా ఆతిథ్యం స్వీకరించినందుకు, అంతేకాకుండా రేపు రాబోయే కాలంలో క్రీడల్ని మన ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే వ్యవహారంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పడుతున్న శ్రమకు తోడ్పాటు ఇది. మీరందరూ కూడా వాళ్ళు ఇక్కడ ఆడటం వల్ల, వాళ్ళ రకరకాల మీడియాల్లో కానీ ఇటువంటి వార్తలు రావటం వల్ల మొన్న కూడా చూసాము, ఎమ్మెల్యే క్రీడా ప్రాంగణం ఎమ్మెల్యేలతో క్రీడలు ఆడిచ్చారు. అప్పుడు కూడా చాలా బ్రహ్మాండంగా మీడియా కవరేజ్ వచ్చి రాష్ట్రంలో యువతకి ఒక దిశ నిర్దేశం చేసే విధంగా ఇవాళ ఇక్కడ పోటీలు జరిగినాయి. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి టీంకి కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ టైం ఈ పోటీలు ఇంకా గ్రాండ్గా జరగాలి. రాబోయే కాలంలో రేపు 2-3 సంవత్సరాల్లో ఇక్కడ కానీ వైజాగ్లో కానీ మీరు 2-3 టీమ్స్ లాగా ఆడాలి. ఒక IPL ఏ విధంగా జరుగుతుందో మీ యొక్క అమరావతి ప్రీమియర్ లీగ్ కూడా అదే విధంగా జరుగుతా
అన్ని చోట్ల ఉన్న జర్నలిస్టులకు ఒక 3 రోజులు రిలీఫ్ వచ్చే విధంగా ఈ టోర్నమెంట్ జరిగి చక్కని ఆహ్లాదకర వాతావరణం జరగాలని కోరుకుంటూ తప్పకుండా ఎటువంటి అవసరం ఉన్నా క్రికెటే కాదు ఎటువంటి క్రీడా అవసరం ఉన్నా తప్పకుండా మేమందరం ముందుంటాం. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను తమ నాయకునిగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆయనకు రాజకీయంగా తీరని అన్యాయం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సభలో పాల్గొన్న పురంధేశ్వరి మాట్లాడుతూ అంబేద్కర్ ని గౌరవించి రాజ్యాంగాన్ని 100% అమలు చేస్తున్న ప్రభుత్వం బీజేపీ అన్నారు. సమాజ స్థాపన, సమాజంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంకల్పిస్తే ఆ ఆదర్శాలను బీజేపీ ఆచరించి పాటిస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మెజారిటీ తోటి కనుక అధికారంలోకి వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని, రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారని చెప్పి చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఒక రకంగా ప్రజల్లోకి తీసుకుని అంటే దాన్ని తిప్పుకొడుతూ నిజమైనటువంటి విషయాలు ప్రజలకి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యాచరణ, ఈ సమావేశం ఇవాళ ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశ మాధ్యమంగా నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కొనసాగిస్తున్నది, అదేవిధంగా రాజ్యాంగాన్ని సవరించినప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వారి స్వలాభాపేక్ష కోసం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా డెమోక్రాటికల్ గా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి తప్పించి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రాజ్యాంగ యొక్క స్ఫూర్తి, లౌకికవాదం కావచ్చు, అందరికీ సమాజంలో ఉన్నటువంటి వారందరికీ న్యాయం చేయటం కావచ్చు, ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేయడం జరిగింది. విజయవాడ 4వ డివిజన్ శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీ, భారతీ నగర్ ప్రాంతాల్లో పలు రోడ్ల పనులకు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. 2 కోట్ల రూపాయల నిధులతో శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీ రోడ్డు నెంబర్ 5, భారతీ నగర్ రోడ్డు నెంబర్ 13, 14, 15 సీసీ రోడ్ల పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి నారాయణ సిఆర్డీఏ అధికారులతో ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో డ్రైనేజీ, ఎస్టీపీ సమస్యలపై చర్చించడం జరిగిందని, విజయవాడ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామేశ్వరరావు, సుజనా చౌదరి అందరితో కలిసి విజయవాడ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ నగర రూపురేఖలే మార్చబోతున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడని సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ అధికారులని, ప్రజాప్రతినిధులని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కానీ, ఇక్కడ కార్పొరేటర్ సాంబశివరావు గారు కానీ ఈ శ్రీనివాస నగర్ కాలనీ, అంతేకాకుండా భారతీ నగర్ కాలనీలో ఎన్నో రోడ్లు చేశారు. దాంట్లో భాగంగా ఇవాళ ఈ 2 రోడ్లకి 2 కోట్ల మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సుమారు 2 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేపించి రోడ్లని బాగు చేసే పనిలో ఇక్కడ పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కార్పొరేటర్ సాంబశివరావు గారు అయితే కార్పొరేషన్ డబ్బులన్నీ తన వాటికి తెచ్చుకుంటున్నాడు. విధంగా కాకుండా సమగ్రంగా విజయవాడ డెవలప్ అయ్యే విధంగా సమగ్రంగా ప్లానింగ్ చేస్తున్నాం. మొన్న కూడా మంత్రి నారాయణ గారితో, అధికారులు అందరితో, నేను గద్దె రామ్మోహన్ రావు, విజయవాడలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని ఇక్కడికి అవసరమైన డ్రైనేజ్ కానీ, ఎస్టీపీ కానీ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న నోవాటెల్ దగ్గర 2 ఫ్లైఓవర్ మధ్యలో ఉన్న ప్రాంతంలో నీరు నిలిచిపోతుంది, దాని మీద దృష్టి పెట్టాలని సీరియస్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఫ్లైఓవర్ల మీద నుంచి కూడా నీళ్లు వచ్చి రోడ్ల మీద పడుతున్నాయి, అది కూడా పైప్ లైన్ లేపడం వల్ల జరుగుతుందని గట్టిగా నేషనల్ హైవే అధికారులని గట్టిగా రోజు సమావేశంలో నిలదీయడం జరిగింది. వారు దానికి అంగీకరించి త్వరలో పనులు చేపడతామని చెప్పారు. అంతేకాకుండా బెంచ్ సర్కిల్ నుంచి కూడా డ్రైనేజ్ పనులు ఇమీడియట్గా నేషనల్ హైవేస్ వాళ్ళు స్టార్ట్ చేయాలి. అది కూడా 1 నెల రూపాయల అది కూడా కార్యరూపం దాల్చబోతుంది. తప్పకుండా ఈ విజయవాడ నగరం ఆధునీకరంగా సుందర నగరంగా తయారు చేసే కార్యక్రమంలో మేము అందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. అదేవిధంగా గద్దె రామ్మోహన్ రావు ఏ విధంగా నడుస్తారో అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో నేను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాను. అగ్ని ప్రమాదాల నివారణ పట్ల ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కోరారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా కర్నూలులో నిన్న జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ జన సమర్థతతో ఉండే అపార్ట్మెంట్లు, సినిమా థియేటర్స్, ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్స్లు, పాఠశాలలు, పరిశ్రమలు, పెట్రోల్ పంపులు మొదలగు ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పెద్ద కాంప్లెక్స్లు అనుకోండి, లేకపోతే షాపింగ్ అనుకోండి, లేకపోతే హోటల్స్ అనుకోండి, హాస్పిటల్స్ అనుకోండి, వేర్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ హ్యావింగ్ యాక్సిడెంట్స్,
యూ హ్యావ్ టు హ్యావ్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్. ఎన్ఓసి ఉన్న మాకు ఉంది ఓసీ, అంటే ఎన్ఓసి ఉంటుంది ఒక 5 years అని. మనం 5 years కాకుండా ఒక 3 monthsకో 6 monthsకో వచ్చి అందరికి ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళని కరెక్ట్ చేసుకోమని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకుంటారు. చేసుకోకుండా ఎప్పుడైనా డిజాస్టర్ అయిందంటే ఇట్ బికమ్ ఎ మేజర్ సబ్జెక్ట్, మేజర్ ఇష్యూ అవుతుంది. అలాగే ఎక్విప్మెంట్స్ కూడా నేను రీజనల్ ఫైర్ ఆఫీసర్కి రిక్వెస్ట్ చేశాను, ఏమైనా ఎక్విప్మెంట్స్ కావాలా, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ కావాలా. నేను మంత్రిగా ఉన్నా కాబట్టి నాకు ప్రపోజల్స్ పంపిస్తే ఏమైనా పుష్ చేసి ఫాలో అప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ను శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి నిర్వహించారు. కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యే పేరు చెబుతూ తమను ఇబ్బంది పెడుతున్నారంటూ బాధితులు ఆయన దృష్టికి తీసుకుని రాగా, నియోజకవర్గంలో ఎక్కడైనా తన పేరు వాడి అవినీతికి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు తన పేరు చెప్పి అవినీతికి పాల్పడుతుండడంపై ఎమ్మెల్యే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఒప్పుకోం. నా పేరు చెప్పి ఎవరన్నా సరే, ఏ ఆఫీసులో అయినా సరే ఏమన్నా తప్పుడు పనులు చేసినా, నా పేరు చెప్పి ఏ కంపెనీకి పోయినా, డబ్బులు అడిగినా, పన్ను అడిగినా, నా పేరు చెప్పి ఎక్కడన్నా సరే ఏమన్నా చేస్తే మిమ్మల్ని అందరికీ మేము కంపెనీస్కి కావచ్చు, ఎంఆర్ఐస్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, అందరికి చెప్తాడా డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి ఇది కరెక్టా లేదా అని కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే మా కార్యకర్తలు, డిసిప్లిన్ ఉన్న కార్యకర్తలు ఎక్కడ కూడా అట్లాంటి చట్ట పని చేయరు. కానీ కొంతమంది తప్పుడోళ్ళు మరి నా పేరు అడ్డదిడ్డంగా వాడుతా ఉన్నారు. తప్పకుండా అలాంటి వాళ్ళ మీద డెఫినెట్ గా పోలీస్ చర్య ఉంటుంది. ఇమ్మీడియట్ గా దే విల్ బి దేర్ బిహైండ్ బార్స్. అన్ని కంపెనీస్ చెప్తా ఉన్నాను, దయచేసి ఎనీ ప్రాబ్లం విత్ ఎనీ కంపెనీ ఇన్ కాళహస్తి, ప్లీజ్ కాల్ ఎమ్మెల్యే డైరెక్ట్లీ. I am accessible for everybody. మెగా డిఎస్సితో నిరుద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే ఓర్చుకోలేకపోతా ఉన్నారు. దాని మీద రాద్ధాంతం చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా వాళ్ళు ఎప్పుడెప్పుడు డిఎస్సీలు ప్రకటించారో, ఎప్పుడెప్పుడు డిఎస్సీలు టీచర్ పోస్టులు భర్తీ చేశామో అని ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయటం నిజంగా చాలా దారుణమైన విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉపాధ్యాయుల భర్తీ చేశారు అని అంటే దాని పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 94లో 16,238 పోస్టులు, 94లో 16,238 పోస్టులు, 96లో 16,838, 98లో 29,269, 2000 సంవత్సరంలో 24,388, 2001లో 26,129, 2002లో 31,699, 2003లో 12,430, 2014లో 8,926, అలాగే 2018లో 7,254. లిమిటెడ్ రిక్రూట్మెంట్స్ 1996లో 3,706. స్పెషల్ రిక్రూట్మెంట్స్ 96లో 2,000, 97లో 874, 2019లో 521. గ్రాండ్ టోటల్ 1,80,272 పోస్టులు భర్తీ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు 16,344తో కలిపి ఈనాడు మరి మొత్తం కలిపి 1,96,000 పోస్టులు, ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, ఏకైక
నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఏటీఎం తరహాలో రేషన్ కార్డులు రానున్నాయి. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల ఈకేవైసీని పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 80% మేర ప్రక్రియ పూర్తి చేసింది. ఇంకా పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డుల ఈకేవైసీ పూర్తికి మరోసారి గడువు పెంచింది. ఈ నెల 30లోగా ఈకేవైసీ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలకు భర్తీకి గాను మెగా డిఎస్సి నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మెగా డిఎస్సి షెడ్యూల్ ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమంలో విడుదల చేయగా పాఠశాల విద్యాశాఖ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూల్, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ లో నిన్నటి నుంచి అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 20వ తేదీన నమూనా పరీక్షలు నిర్వహిస్తారు. మే 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని తాడేపల్లి సీతానగరంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2 లక్షల రూపాయల విలువైన సామగ్రిని రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం రోటరీ క్లబ్ సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జొన్న రాజేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కె శరత్ చౌదరి మాట్లాడుతూ ప్రతిరోజు 100 మందికి పైగా రోగులు వచ్చే తాడేపల్లి ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలకు కంప్యూటర్ మిషన్, 2 ఐరన్ బీరువాలు, ఏసీ మిషన్, వాటర్ కూలర్, 25 ప్లాస్టిక్ కుర్చీలు, 3 ఐరన్ సోఫా చైర్స్ ను అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని తాడేపల్లి సీతానగరంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2 లక్షల రూపాయల విలువైన సామాగ్రిని రోటరీ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం రోటరీ క్లబ్ సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జొన్న రాజేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 3150 కె శరత్ చౌదరి మాట్లాడుతూ ప్రతిరోజు 100 మందికి పైగా రోగులు వచ్చే తాడేపల్లి ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలకు కంప్యూటర్ మిషన్, 2 ఐరన్ బీరువాలు, ఏసీ మిషన్, వాటర్ కూలర్, 25 ప్లాస్టిక్ కుర్చీలు, 3 ఐరన్ సోఫా చైర్స్ ను అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు రోటరీ చేస్తుందన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి పిహెచ్సికి పేషెంట్స్ సౌకర్యం కోసం బెంచ్లు, కుర్చీలు, మరి డాక్టర్స్ సౌకర్యం కోసం సిస్టమ్స్, ఎయిర్ కండిషనర్సు, మళ్ళీ మందులు స్టోర్ చేసుకునే అల్మారాజు ఇవన్నీ ఇచ్చున్నారు. అంటే ఈ పిహెచ్సిలో 100 నుంచి 200 పేషెంట్స్ డైలీ వస్తూ ఉంటారు. వాళ్ళకి కష్టం లేకుండా కంఫర్టబుల్గా కూర్చుని వెయిట్ చేసి వాళ్ళు హెల్త్ సర్వీసెస్ పొందాలని ఆశతో ఇది చేస్తున్నారు. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా కొంచెం ఏదైనా ఫెసిలిటీస్ బలపరచాలంటే రోటరీ ఈజ్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో తప్పకుండా ఈ పిహెచ్సికైనా, ఈ జిల్లాలో ఇంకేదైనా పిహెచ్సికైనా ఏదైనా అవసరాలు ఉంటే రోటరీ ద్వారా మీరు బెనిఫిట్స్ పొందొచ్చు. సో ఈ మంచి కార్యక్రమం చేసినందుకు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి మెంబర్స్ అందరికీ, ప్రెసిడెంట్ రమేష్ గారికి, డొనేట్ చేసిన మెంబర్స్ అందరికీ నేను హార్టీ కంగ్రాచులేషన్స్ ఇచ్చి, ఇట్లాగే రోటరీ మంచి పనులు చేస్తూనే ఉండాలి, మనం సమాజ సేవ చేస్తూనే ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన తాడేపల్లి వారికి ముందుగా కంగ్రాచులేషన్స్. డెఫినెట్లీ చాలా మంచి పరిణామం. ఆల్రెడీ ఇప్పటికే చాలా క్లబ్స్లో, చాలా పిహెచ్ఎస్లో చేశారు. అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ వన్ వాళ్ళ దీని ప్రకారంగా. రోటరీ అంటేనేదండి, ఎక్కడో ఎంతోమంది కలిపి డబ్బులు కలెక్ట్ చేసినవి ఈ తర్వాత ఎన్నో తరాల వరకు, అంటే మేబీ నాకు తెలిసి ఇవన్నీ కూడా మోర్ దెన్ 10 years 15 years వరకు వీటన్నిటిని వాడుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు రోటరీని గుర్తించే విధంగా వీళ్ళ ఇవి మనకు కనిపిస్తున్నాయి. సో ఇలానే మంచి పనులు మళ్ళీ ఇంకా ముందు చాలా చేయాలని వీళ్ళందరినీ కోరుకుంటున్నాను.
రోటరీ క్లబ్ తాడేపల్లి అధ్యక్ష కార్యదర్శులు రావూరి రమేష్ బాబు, సెక్రటరీ సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఇందిరానగర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి, కుంచనపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి లక్షల రూపాయల సామాగ్రిని అందచేశామని అన్నారు. అలాగే ఇప్పుడు తాడేపల్లి సీతానగరం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి అందించామని అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారు ఈరోజు మా R1350 డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి అఫీషియల్ విజిట్ సందర్భంగా మన పిహెచ్సిలో వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న చిన్న ఎమ్యూనిటీస్ కొన్ని అడిగి ఉన్నారు. వాళ్ళు ఇక్కడ పేషెంట్స్కి సౌకర్యాలు కల్పించడం కోసం మేము ఇది 3వ పిహెచ్సి అండి చేయటం. మా వివేకానంద రెడ్డి గారి టైంలో మంగళగిరి పిహెచ్సిలో చేసి ఉన్నాము. దాన్ని చూసి కుంచనపల్లి పిహెచ్సి వాళ్ళు వచ్చి మాకు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందండి అంటే, దీనికన్నా కూడా అక్కడ ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ అన్ని ఫుల్ఫిల్ చేశాం. ఆ తర్వాత రమాదేవి మేడం ఈ డాక్టర్ గారితో దీంతో వచ్చి మాకు ఇవి కావాలండి అని ఒక చిన్న లిస్ట్ ఇచ్చి ఉన్నారు. వాటిలో అన్ని ఫిలప్ చేసి ఉన్నాం. ఈరోజు మా గవర్నర్ గారు ఇక్కడికి వచ్చి చూసి ఎల్పిడి ప్రొఫైల్కి సంబంధించిన టెస్టులు చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా మీ డిఎంహెచ్ఓ కనుక పర్మిషన్ ఇస్తే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. దానికి నేను మా గవర్నర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటివి ఈ పబ్లిక్ కోసం మీ రోటరీ క్లబ్ గవర్నమెంట్ స్కూల్స్కి, వైద్య రంగంలో ఉన్నటువంటి పిహెచ్సిలకి చేయడానికి ఎప్పుడు ముందుంటుందని తెలియపడుతుంది. అయితే ఈరోజు మనం చేస్తున్న ఈ కార్యక్రమం మెయిన్గా పేషెంట్లకి రెగ్యులర్గా ఇక్కడికి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి గతంలో ఇక్కడే మనం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇచ్చున్నాము. అప్పుడు మేడం వాళ్ళు అడగటం మనం వెంటనే రమేష్ గారు స్పందించి సరే మేము చేసి పెడతామమ్మా అని చెప్పి క్లబ్లో నిర్ణయం తీసుకొని మేము ఈసారి దీన్ని 3వ పిహెచ్సిగా మేము చేసి ఉన్నాము. కానీ దీనికంటే కూడా ఇంకా ముందు రోజుల్లో వేరే మన తాడేపల్లి మండల పరిధిలో ఇంకా హాస్పిటల్కి సంబంధించి ఇంకా చాలా చేయాలనే ఒక ప్లానింగ్ తోటి అయితే మేము క్లబ్బు ఎప్పుడు దానిపైన డిస్కషన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తాడేపల్లి రోటరీ క్లబ్బు ప్రప్రథమంగా ముందు హెల్త్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈ రోజున చూసుకుంటే మరి వివేకానంద రెడ్డి గారి దగ్గర నుంచి చూసుకుంటే రమేష్ గారి దాకా కూడా దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విధంగా మరి మనం చేయటం అంటే మామూలు విషయం కాదు. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్క క్లబ్ సభ్యుడిని ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జొన్న రాజేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరెన్నో సర్వీస్ ప్రాజెక్టులు చేపట్టి ముందుకు వెళుతుందన్నారు. ప్రాజెక్ట్స్ దాదాపు ఈ సంవత్సరం 13 సర్వీస్ ప్రాజెక్ట్స్ చేసింది. ఇప్పుడే మీటింగ్లో సర్వీస్ ప్రాజెక్ట్స్ గురించి మొత్తం డిస్కస్ చేశాము. ఇది 14th సర్వీస్ ప్రాజెక్ట్. ఇటువంటి సర్వీస్ ప్రాజెక్ట్స్ ఇంకా మరెన్నో చేయాలని రోటరీ క్లబ్ అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఎ రోటరీ క్లబ్. రొటేరియన్గా ఉండడానికి మేము అందరం చాలా గర్వపడుతున్నాము. ప్రజలు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. ఈ పిఎస్సీ కాదు, దాదాపు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఇది 4వ పిఎస్సీకి ఈ రకంగా మన సహకారం అందించడం జరిగింది. మున్ముందు ఇలాంటి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తారని ప్రజలందరూ రోటరీ క్లబ్ని మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఒక చెయ్యి ఇవ్వండి అని చెప్పి మా దగ్గరికి వస్తున్నారంటే కారణం రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి చేసిన సేవా కార్యక్రమాలు ఈ ఏరియాలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ మేడం, అండ్ థ్యాంక్స్ ఫర్ ద స్టాఫ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద మేడం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ గవర్నర్ పి శివారంజని, అసిస్టెంట్ గవర్నర్ మాజీ టి వంశీకృష్ణ, మున్నంగి వివేకానందరెడ్డి, చంద్ర ఓబులారెడ్డి, ఉండేలా, పర్చూరు కిరణ్ కుమార్, కాట్రగడ్డ శివనారాయణ, గోపు నాగరాజేష్, అరేగా కుటి రవీంద్రరెడ్డి, కెవి చంద్రశేఖర్ రెడ్డి, జొన్నా కిషోర్, డి వెంకట నరసింహం, కొండేపట్టి నరేంద్ర, కొత్తలంక అమరేంద్ర, రచర్ల శ్రీనివాస్, బొంతు అప్పిరెడ్డి, బుర్రముక్కు శ్రీరామిరెడ్డి, చొప్పర బుల్లిబాబు, తాడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శాంతి, డాక్టర్ అనూష, హెల్త్ సూపర్వైజర్ రమాదేవి, స్టాఫ్ నర్స్ ఉమాదేవి, రోటరీ క్లబ్ సభ్యులు రాజేష్, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా పిహెచ్సికి విచ్చేసిన సార్ వాళ్ళందరికీ ఇలా మాకు ఇచ్చిన డొనేట్ చేసినందుకు పేషెంట్లకి ఉపయోగపడేవి, అలానే మాకు ఈహెచ్ఆర్ చేయడానికి సిస్టమ్ అనేది వర్షన్ అప్డేట్ అనేది మేము చాలా నీట్గా అనుకున్నాము. సార్ వాళ్ళు ఇన్ టైంలో మాకు కరెక్ట్గా ఇచ్చారండి. అంటే దీనికోసం మేము చూస్తున్నాము, ఇది మాకు ఇలా హెచ్డిఎస్ అమౌంట్ అది పడినప్పుడు ఇది పర్చేస్ చేసుకోవాలనుకున్నాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా సార్ మంచి టైంలో ఇవ్వడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అలానే ఇంకా వాటర్ డిస్పెన్సర్ కానీ, టేబుల్స్ కానీ, ఇలా చైర్స్ ఇవి పేషెంట్స్కి యూజ్ అయినందుకు
మమ్మల్ని ఇలా హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. జర్నలిజం పవిత్రమైన వృత్తి అని ఇందిరాగాంధీ యూపీహెచ్ఎస్సీ వైద్యాధికారిణి డాక్టర్ పి అనుష అన్నారు. జర్నలిస్టులు నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సమాజాభివృద్ధికి బాట వేస్తున్నారని తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉత్తమ జర్నలిస్టులుగా ఎంపికై సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ చేతుల మీదుగా బాపనపల్లి శ్రీనివాసరావు, బత్తుల సాంబశివరావులు అవార్డులు అందుకున్నారు. జర్నలిజం పవిత్రమైన వృత్తి అని ఇందిరానగర్ యూపీహెచ్ఎస్సీ వైద్యాధికారిణి డాక్టర్ పి అనుష అన్నారు. జర్నలిస్టులు నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సమాజాభివృద్ధికి బాట వేస్తున్నారని తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉత్తమ జర్నలిస్టులుగా ఎంపికై సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ చేతుల మీదుగా బాపనపల్లి శ్రీనివాసరావు, బత్తుల సాంబశివరావు సాంబలు అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఇందిరానగర్ యూపీహెచ్ఎస్సీ వైద్యాధికారిణి డాక్టర్ పి అనుష, మలేరియా మంగళగిరి సబ్ యూనిట్ అధికారి ఏ శ్రీమన్నారాయణ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గణపతి నగర్లో ఉన్న ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు శ్రీనివాసరావు, సాంబశివరావులకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి పూల మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అనుష మాట్లాడుతూ జర్నలిస్టుల కృషి వలన సమాజంలో అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నారు. జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారన్నారు. ఇందిరానగర్ అర్బన్ ఆరోగ్య కేంద్రం సేవలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పలువురు జర్నలిస్టులతో పాటు బాపనపల్లి శ్రీనివాసరావు, బత్తుల సాంబశివరావుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ప్రజల మన్ననలను మరింతగా పొందుతూ భవిష్యత్తులో మరిన్ని అవార్డులను అందుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇవాళ గణపత్ నగర్లోని యూపీహెచ్సీ ఇందిరానగర్లో మన జర్నలిస్ట్ మంగళగిరిలో ఉన్న 3 జర్నలిస్టులకి మనకి స్టేట్ బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది. మన బాపనపల్లి శ్రీనివాస్ గారికి, సాంబా గారికి, అవ్వ శ్రీనివాస్ గారికి. సో ఇక్కడ మన హాస్పిటల్లో మనం సన్మానం చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు మెయిన్గా మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. వీళ్ళ గురించి చెప్పాలంటే మన హాస్పిటల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ ఇక్కడ చేసినప్పటి నుంచి మా యొక్క సక్సెస్లో ప్రతి అడుగులో వీళ్ళు మనల్ని బాగా ఎంకరేజ్ చేశారు. బాపనపల్లి శ్రీనివాస్ గారు, సాంబా గారు వాళ్ళు. సో ప్రతిది ప్రజల్లోకి తీసుకెళ్ళడం, మేము చేసే ప్రతి హెల్త్ ప్రోగ్రాము అండ్ మాకు సలహాలు ఇచ్చే విధానం కానీ అన్నిట్లో. సో మేము మా తరపు నుంచి యూపీహెచ్సీ ఇందిరానగర్ టీమ్, మా స్టాఫ్, ఏఎన్ఎంస్, ఆశాస్ తరపు నుంచి ఒక చిన్న సత్కారం లాగా మేము ఇక్కడ జరుపుకున్నాము. ఇలాంటివి ఎన్నో ఫ్యూచర్లో వాళ్ళు అవార్డ్స్ అనేవి తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ సమాజాన్ని మేలుకొలిపే వృత్తి జర్నలిజం అని అన్నారు. జర్నలిజంలో కొనసాగాలంటే ఎంతో త్యాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిస్వార్థంగా సేవలందిస్తున్న జర్నలిస్టులకు అవార్డులు రావటం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. అవార్డులు అందుకున్న జర్నలిస్టులకు మలేరియా సబ్ యూనిట్ తరపున అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ప్రజలకు కలం ద్వారా మరిన్ని సేవలందిస్తూ ఎన్నో అవార్డులను అందుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇది జర్నలిజం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వృత్తి. ఇది సమాజాన్ని మేలుకొల్పేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వృత్తి. మంచి చెడులు ఏం జరుగుతుంది, ప్రజల్ని చైతన్యవంతులను చేసి సమాజాన్ని ముందుకు నడిపించేటటువంటి వృత్తి. ఆ వృత్తిలో మరి ఎన్నో శ్రమలకి మరి ఎంతో సమయాన్ని మరి వెచ్చించి వారు కేవలం సమాజ శ్రేయస్సే, ఆర్జన కాదు, ధనార్జన కానీ ఇంకోటి కానీ లేకుండా సమాజ శ్రేయస్సే దృష్టిగా పెట్టుకొని మరి సొంత వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్ తోటి ఈ వృత్తిలో కొనసాగాలంటే ఎన్నో త్యాగం చేయాలి. మరి అటువంటి త్యాగాలు చేసి మరి ఈరోజు మన మంగళగిరిలో ఉన్నటువంటి విలేకరుల ప్రముఖులు అందరూ కూడా వాళ్ళు శాయశక్తుల కృషి చేస్తున్నారు. మరి అందరికీ కూడా ఇటువంటి గుణాలే ఆపాదించబడతాయి. అయితే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకప్పటిది, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సర్వేలను అనుసరించి మరి శ్రీ బాపనపల్లి శ్రీనివాసరావు గారు, మరి సాంబశివరావు గారు, అలాగే అవ్వారు శ్రీనివాసరావు గారు వీరిని సెలెక్ట్ చేసి మరి వారిని ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుకి ప్రభుత్వం వారిచే ఎంపిక చేయటం జరిగింది. ఆ ఎంపిక చేయటం జరిగినటువంటి సందర్భంగా వారు తీసుకున్నటువంటి సన్మానాన్ని గుర్తించి ప్రభుత్వం వారి చేత చేసిన సన్మానానికి మేము కూడా
మరి ఇందిరానగర్ యూపీహెచ్సిలో డాక్టర్ అనూష మేడం గారు, అలాగే ఈ మంగళగిరి మలేరియా డిపార్ట్మెంట్ తరఫున మా సిబ్బంది అందరం కలిసి వారికి చిన్న చిరు సత్కారం చేయటం జరిగింది. మరి ఈ వారి యొక్క చేసేటటువంటి కృషికి మరి ఏమి ఇచ్చినా కూడా వెలకట్టలేనటువంటివి. మరి ఇటువంటి కృషిని వారు చేస్తున్నందుకు, అలాగే ప్రభుత్వం వారు ప్రజల కొరకు ఎన్నో ఉచిత కార్యక్రమాలు, సేవా స్టాఫ్ కానివ్వండి అందించడం జరుగుతుంది. వాటిని గుర్తించి పక్షపాతం లేకుండా నిష్పాక్షికంగా అందరికీ కూడా తెలిసే విధంగా కూడా వీరు ప్రాచుర్యం కల్పించడంలో ఎంతో సహకారం అందిస్తున్నారు, ఎన్నో సేవలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు వరలక్ష్మి, జ్యోతి, ల్యాబ్ టెక్నీషియన్ దిల్షా, ఎల్జీఎస్ ఇమ్రాన్, మలేరియా సూపర్వైజర్ టి సైదులు, సాగర్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎంలు, ఆశాలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు తీసుకుని వెళుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ తెలిపారు. ఆదివారం సాయంత్రం చిత్తూరు నగరంలోని బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభివృద్ధి, హక్కుల సాధన కోసం కృషి చేసిన చిరస్మరణీయుడు అంబేద్కర్ అని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్టాండప్ ఇండియా పేరుతో అనేక పరిశ్రమలను స్థాపించి బడుగు బలహీన వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తోందన్నారు. అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణంతో పాటుగా ఈ దేశ యొక్క అభ్యున్నతి, ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. అయితే అటువంటి వ్యక్తికి భారతరత్న ఇచ్చేదానికి కూడా నిరాకరించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక పక్క నెహ్రూ గారు తనకు స్వయంగా తనే భారతరత్న ప్రకటించుకున్నాడు. తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ గారు వారికి స్వయంగా వారే భారతరత్న ప్రకటించుకున్నారు. కానీ అంబేద్కర్ గారికి ప్రకటించవలసినటువంటి సందర్భంలో నిరాకరించడం కాదు, కనీసంగా ఆయన యొక్క చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కానీ పార్లమెంట్ భవనాల్లో కానీ పెట్టేదానికి ఒప్పుకోనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే మరో పక్క భారతీయ జనతా పార్టీని చూసినట్లయితే 1989లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రతిపాదనతో 1990లో నేషనల్ ఫ్రంట్ ఫామ్ అయిన తర్వాత విపి సింగ్ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారి పట్టుదలతోటి ఆ రోజున ఈ జాతి కోసం పోరాడినటువంటి అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. కేవలం భారతరత్న ఇప్పించడం మాత్రమే కాదు, తదనంత పరిణామాల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ హాల్లో వారి యొక్క చిత్రపటాన్ని పెట్టడం కానివ్వండి, వారిని గౌరవించే దిశగా అంబేద్కర్ గారి పేరు మీద వారు 125వ జయంతిని సుమారుగా 120 దేశాల్లో చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని. పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారు. దళితులను వ్యవసాయేతర పనులకు పిలవరాదని, హోటల్స్ లో టిఫిన్, టీ, పాలు, కిరాణా ఇవ్వరాదని గ్రామంలో కొందరు పెత్తందారులు నిర్ణయించారు. అలాగే దళితులు, అగ్రవర్ణాలు నివసించే చోట చేపలు విక్రయించడం తదితర పనులు నిలిపివేశారు. కోడి మాంసం అమ్మే ఎస్టీ కులానికి చెందిన వారిని కూడా ఎస్సీ కులస్తులకు కోడి మాంసం విక్రయించరాదని ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలైనా తమపై ఇంకా వివక్షత కొనసాగడం పై గ్రామానికి చెందిన పలువురు దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఘటన జరగడంతో చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం మండలం మల్లం గ్రామంలో గత వారం రోజుల క్రితం ఒక దళిత యువకుడు ఓసీల ఇంటి వద్ద పనికి వెళ్ళి, ఎలక్ట్రికల్ పనికి వెళ్ళి కరెంట్ షాక్ తోటి మృతి చెందారు. దాని నిమిత్తం ఊళ్ళో గ్రామ పెద్దల మధ్యన ఆ సమస్య పరిష్కరించడం జరిగింది. కానీ ఆ సంఘటనకి కంటిన్యూస్గా కొంతమంది ఆవేశపరులైనటువంటి వ్యక్తులు ద్వారా ఒక గ్రూపు ప్రత్యేకంగా ఒక వర్గాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు అనేటువంటి ఫిర్యాదు రావడంతో గ్రామంలోకి వెళ్ళి విచారణ చేయడం జరిగింది. పిఠాపురం సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, తహసీల్దార్, ఏఎస్డబ్ల్యూఓ ఉన్నటువంటి కమిటీ, ఆర్డీఓ, కలెక్టర్ గారి ఆదేశాల వరకు ఇరు వర్గాల ప్రతినిధులతోటి కంటిన్యూస్గా ఉదయం నుండి చర్చలు జరపడం జరిగింది. జరిగినది దురదృష్టకర సంఘటన. కానీ ఇరు వర్గాల ప్రతినిధులు కూడా సమయం పాటించి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి పరిష్కారాన్ని ఒప్పుకున్నారు. ఇరు వర్గాల ప్రతినిధులతో ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే ఆ కమిటీ ద్వారా
చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఫస్ట్ తీర్మానం. రెండోది సోషల్ మీడియా ద్వారా ఈ రెండు గ్రూపులకి చెందినటువంటి ఎవరు ఈ అంశాల మీద అభ్యంతరకరమైనటువంటి అసత్యమైనటువంటి ప్రచారాలు చేసినా వారి మీద చర్యలు తీసుకోవడానికి అధికారులు చర్యలు తీసుకోవడానికి రెండో పరమైన నిర్ణయం. వీరు ఏదైతే సాంఘిక బహిష్కరణ అని అంటున్నారో గ్రామంలో కొన్ని చోట్ల జరిగిన మాట వాస్తవం, బట్ అది వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాల వల్ల జరిగింది. సో వాటిని ప్రతినిధులు రెండు వర్గాలు కూడా అంగీకరిస్తూ సాంఘిక బహిష్కరణ ఏదైనా అంటే వారిని ఇమీడియట్గా ఈ క్షణం నుండి ఎత్తివేయడానికి వారందరూ ఒప్పుకున్నారు. ఆ మేరకి గ్రామంలో ఆటోలో మైక్ ద్వారా కూడా అధికారుల ద్వారా చెప్పించడం జరుగుతుంది. ప్రజెంట్ ఆటో ఊరంతా గ్రామంలో పర్యటిస్తున్నది. సో ఇరు వర్గాల ప్రతినిధులకు కూడా కలెక్టర్ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కేవలం కొన్ని 2-3 వ్యక్తుల వలన సమాజానికి గ్రామంలో శాంతియుత వాతావరణానికి కొంచెం అడ్డంకులు వస్తున్నాయి కాబట్టి వారిని కట్టడి చేసుకోవడానికి ఇరు వర్గాల ప్రతినిధులు కూడా ఒప్పుకున్నారు. వారి మండలం మల్లాం గ్రామంలో 16వ తేదీని దళిత యువకుడు కరెంటు పని నిమిత్తం అగ్రవర్ణాలు కాపు పొలానికి సంబంధించి ఎలిశెట్టి జలబాబు ఇంటి వద్ద ఎలక్ట్రికల్ పని చేస్తుండగా షాక్తో మరణించడం జరిగింది. ఇరు పెద్దలు మల్లం అటు దళిత పెద్దలు అలాగే అగ్రవర్ణాల కాపు పెద్దలు కూడా కూర్చుని ఒక అతనికి నష్టపరిహారంగా మాట్లాడుకోవడం జరిగింది. ఆ 16 నుంచి ఇది 18వ తేదీ వరకు కొనసాగింది ఈ చర్చలు. అనంతరం ముగిసిన తర్వాత ఆ రోజు రాత్రి కొంతమంది అగ్రవర్ణాలు ఎవరైతే కాపులు ఉన్నారో వాళ్ళందరూ మీటింగ్ ఏర్పాటు చేసుకుని దళితులకి టీలు కానీ టిఫిన్లు కానీ మాంసం కానీ చేపలు కానీ విక్రయించుకోవడం అనేసి అక్కడ మాట్లాడడం జరిగింది. ఆ రోజు నుంచి నిన్న మా ఎవరైతే మల్లాం గ్రామంలో మహిళలు ఉన్నారో వాళ్ళు ఇస్తరాకుల పనిచేస్తూ ఉంటారో వాళ్ళని పనులకు రావద్దనడం, అలాగే వ్యవసాయ పనులకి రావద్దనడం అనేది జరిగింది. అనుకోకుండా జరిగిన సంఘటన, ఆ సంఘటనలో మల్లాం గ్రామంలో ఇది జరగడం కూడా చాలా దురదృష్టకరం. ఇటు పోయిన వ్యక్తి కూడా దళితుల్లో కూడా చాలా చిన్న పేదవాడు, అలాగే చేయించుకున్న ఇల్లు గలతను కూడా పేదవాడు. అది రెండు ఆలోచించి సిఐ గారు, ఎంఆర్ఓ గారు, మన ఆర్టీఓ గారు మంచి నిర్ణయం తీసుకుని డబ్బులు అయ్యో సయోధ్య చేసి దాన్ని సమస్య లేకుండా చేశారు. అయితే అనుకోకుండా ఈవేళ పొద్దుట ఈ కార్యక్రమాన్ని మళ్ళీ అవుతే డబ్బులు కార్యక్రమం అవుతుంది అనే ఈ హోటల్స్, ఈ పాల వ్యాపారులు వీళ్ళందరూ కూడా ఈ డబ్బుల గురించి జరిసి అమ్మకం మానేశారు తప్ప సాంఘిక బహిష్కరణ ఇదని వాళ్ళకి తెలియదని పాపం. నిజంగా అంత అవగాహన లేదు వాళ్ళకి. ఇది మాత్రం నిజంగా తప్పు. ఏ కాస్ట్ అంటే అవునండి, ఏదంటే అవునండి, ఇది అమ్మకపోవడం అన్నది సమాజపరంగా చాలా తప్పు. అది ఈవేళ వెంటనే మాకు ఇన్ఛార్జ్ గారు ఫోన్ చేసి ఇది మీరు చాలా తప్పు చేస్తున్నారు, నువ్వు వెళ్ళి అది అర్జెంటుగా చూడు అని నాకు ఫోన్ చేయడం జరిగిందని. 9-8 గంటలు చేస్తే ఈ లోపలనే సిఐ గారికి, మన ఆర్టీఓ గారికి వాళ్ళు కూడా వచ్చి వెంటనే ఒకటి ఈ రెండుని పంచాయతీ ఆఫీస్లో కూర్చోబెట్టి ఇద్దరినే చక్కగా అందంగా మాట్లాడించి. రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ రోజు 31 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. రాబోయే 3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.